ఇవాళటి చిట్టి కథ. ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక మహారాజు పాలకుడు. రాజుకు పూలంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం తోటలో పూసిన తాజా పూలతో తన ప్రార్థన మొదలుపెట్టేవాడు. అందుకే రాజభవనం దగ్గరలో ఓ అద్భుతమైన పూల తోట ఉండేది. ఆ తోటను చూసుకోవడానికి ఒక తోటమాలిని నియమించాడు. ఆ తోటమాలి చాలా నిజాయితీ గలవాడు. ప్రతిరోజు ఉదయం లేచి తన తోటలో పూసిన గులాబీలు, మల్లెలు, జాజి పూలు, కనకాంబరాలు మరెన్నో రకాల పూలను సేకరించి వాటిని అందంగా కట్టెలో అమర్చి రాజుకు అందించేవాడు. రాజు ప్రతిరోజు ఆ పూలను సువాసనను ఆస్వాదిస్తూ ఎంతో సంతోషించేవాడు. ఒకరోజు అనుకోకుండా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల తోటలోని మొక్కలు దెబ్బతిన్నాయి. ఆ రోజు ఉదయం తోటమాలి తోటలోకి వెళ్ళి చూసేసరికి ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. తోటమాలి చాలా ఆందోళన చెందాడు. రాజు ప్రతిరోజు పూలు కోరుకుంటాడు. ఈరోజు నేను ఏం చేయాలి అని తనను తాను ఆలోచించుకున్నాడు. తన మనసులో రెండు మార్గాలు వచ్చాయి. మార్కెట్కి వెళ్ళి పూలు కొనుక్కొని రాజుకి ఇవ్వడం, లేకపోతే నిజం చెప్పి ఖాళీ చేతులతో రాజు వద్దకు వెళ్ళడం. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత తోటమాలి తన మనసులో, నేను రాజుకు ఎప్పుడు నిజాయితీగా పూలు ఇస్తాను. ఈరోజు పూలు లేకపోవడం నా తప్పు కాదు. అసత్యానికి తల వంచకూడదు. ఏం జరిగితే జరగని, నిజం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. అలా ఆ తోటమాలి ఖాళీ చేతులతో రాజభవనానికి వెళ్ళాడు. రాజు పూలు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉండగా అతడు వంగి నమస్కరించి ఇలా అన్నాడు: మహారాజా, ఈరోజు నా తోటలో ఒక్క పువ్వు కూడా రాలేదు. నిన్నటి వర్షం వల్ల పూలన్నీ పాడైపోయాయి. మార్కెట్కి వెళ్ళి తెచ్చి మిమ్మల్ని మోసం చేయడం కంటే ఖాళీగా వచ్చి నిజం చెప్పడం నేనెంతో మంచిదని భావించాను. రాజు అతని మాటలు విని చాలా ఆనందించాడు. రాజు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: బాగుంది తోటమాలి, నువ్వు పూలు ఇవ్వలేకపోయినా నీ నిజాయితీ వాసన నాకు ఈరోజు పువ్వుల సువాసన కంటే మిన్నగా అనిపించింది. రాజ్యంలో మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే. అప్పుడు రాజు తోటమాలి నిజాయితీని గాను అతని బంగారు నాణాలతో బహుమతి ఇచ్చాడు. తోటమాలి సంతోషంగా రాజుకు నమస్కరించి తన జీవితం మొత్తం నిజాయితీగా గడపాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఈ కథ నీతి: నిజం చెప్పేవాడు ఎప్పుడు గౌరవం పొందుతాడు. అసత్యం తాత్కాలికం లాభం ఇస్తే, నిజం శాశ్వతమైన గౌరవాన్ని ఇస్తుంది.